ఈరోజు వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగాను విశాలముగాను ఉంటుంది, ఆ దారిలో అనేకులు ప్రవేశిస్తారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకుగాను సంకుచితముగాను ఉంటుంది, ఆ ద్వారమున ప్రవేశించేవారు కొంతమంది మాత్రమే. యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే చాలామంది భయపడతారు. క్రైస్తవ మార్గము ఇరుకు మార్గం అండి. సాతాను మార్గము విశాలమైన మార్గము. కాబట్టి ఈనాటి క్రైస్తవులు కూడా అనేక మంది సాతాను మార్గములో